ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీకు తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. శాశ్వతుడైన దేవుని యొక్క రెక్కల నీడ ఈ ఆగస్టు నెలంతా, అలాగే యుగ సమాప్తి వరకు మీకు తోడయుండునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 107వ కీర్తన 30వ చరణము. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వారిని నడిపించెను అని వ్రాయుటకు ముందుగా వారు కోరిన రేవునకు అని వ్రాయబట్టు మనం గమనించగలుగుతున్నాం. మనము దేవుని దగ్గర ఏదైతే కోరుతామో ఆ రేవునకు ఆయన మనల్ని నడిపిస్తాడు. నడిసంద్రములో దారి తెలియక బిక్కుబిక్కుమంటున్నటువంటి జీవితాలను అద్దరికి చేర్చగలిగిన ఆ దేవుడు, నీవు ఏ రేవునకు నడిపించాలని దేవుణ్ణి కోరుకుంటావో ఆ రేవునకు ప్రభువు నిన్ను నడిపిస్తారు. మంచి రేవునకు నడిపించమని నువ్వు కోరుకున్నట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను మంచి రేవునకు నడిపిస్తాడు. నీ కోరిక మీద ఆధారపడి ఉన్నది. మేలైనది నువ్వు కోరుకొని, మంచి మార్గమును నువ్వు కోరుకొని, దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని నువ్వు కోరుకున్నట్లయితే నిశ్చయంగా ప్రభువు నిన్ను మేలైన మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక నిన్ను నడిపించగలిగిన నీ దేవుని చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకొని, దేవా, నన్ను మంచి రేవునకు, మీకు అనుకూలమైనది మేలైనదైన రేవునకు నన్ను నడిపించండి అని ప్రార్థించినప్పుడు నిశ్చయంగా ప్రభువు నిన్ను నడిపిస్తారు. కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు, ఆయన మనలను మరణము వరకు నడిపించును అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరణము వరకు మనల్ని నడిపించగలిగిన దేవుడు, మనము కోరిన రేవునకు కూడా మనల్ని నడిపించగలిగిన వాడు. సరైన మంచి శ్రేష్టమైన రేవునకు నీ జీవితం నడిపించబడినట్లుగా నీ హృదయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. ప్రభువా, నీవు నన్ను నడిపించు అని ప్రార్థించాలి. దేవుడు నీ జీవితాన్ని నడిపిస్తారు. చేయి పట్టుకుని నడిపిస్తారు, భుజాల మీద ఎక్కించుకుని నడిపిస్తారు. ఆయన చంకన పెట్టుకొని నిన్ను మోస్తూ తాను నడుస్తారు. నీ మార్గమంతట్లో చెయ్యి విడిచిపెట్టకుండా ఆయన తోడయుండి నడిపిస్తారు. మనుషులు నీ జీవితాన్ని చెయ్యి విడిచిపెట్టి నడిసంద్రములో నట్టడివిలో ఒంటరిగా నిన్ను విడిచిపెట్టొచ్చు, కానీ ప్రభువు మాత్రం నీ చెయ్యి ఎన్నడూ విడువను ఎడబాయని చెప్పిన దేవుడు నిన్ను నడిపించటానికి ఆయన ఆశపడుతున్నాడు. నీ జీవితంలో నీవు నడిచి పోగొట్టుకున్నావు, నీవు నడిచి బాధపడ్డావు, నువ్వు నడిచి నిందల పాలయ్యావు, నీవు నడిచి బ్రతుకు శాపగ్రస్తంగా మార్చుకున్నావు. అందుకే ప్రభు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవా, నీవు నన్ను నడిపించయ్యా అని దేవుని చేతులకు నీ జీవితాన్ని సమర్పించు. సంతోషకరమైన మార్గంలో, సమాధానకరమైన మార్గంలో, ఆందోళన లేని మార్గంలో ఆయన నిన్ను కడవరకు నడిపించి తన రాజ్యానికి నీ జీవితాన్ని సిద్ధపరుస్తాడు. వ్యాపార, ఉద్యోగ, కుటుంబ జీవితాల్లో ఆయన నిన్ను నడిపించునుగాక. ప్రభువు నిన్ను నడిపించినట్లుగా నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, సర్వాధికారివైన ప్రభువా, నీవు నడిపించే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు. మేము కోరిన రేవునకు మమ్మల్ని నడిపించే దేవుడవు తండ్రి. మా కోరికలో మీ అనుకూలత మాకు మేలు కలుగునట్లుగా మేలైన దాన్ని కోరుకొనుట ప్రతి వారికి నేర్పించండి. ప్రతి మేలునకు మీరు నడిపించండి. మీ నామాన్ని ప్రతి వారి జీవితంలో గణపరుచుకోండి. పడిపోకుండా, తొట్టిల్లకుండా, నష్టపోకుండా, కోల్పోకుండా ఉండే శ్రేష్టమైన మార్గములో తండ్రి ప్రతి బిడ్డను మీరు నడిపించి ఆదరించి వర్ధిల్ల చేసి దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.